హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ సావి స్పాట్. ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసి వచ్చానండి. అసలు ఆ సినిమా ఎలా ఉందని చెప్తే బాగాలేదండి. రాడ్ సినిమా అండి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ రాడ్లు వస్తున్నాయి. స్టోరీ విషయానికి వస్తే సేమ్ మన ఇస్మార్ట్ శంకర్లో ఎలా ఇది ఉందో, కాకపోతే ఇక్కడ బిగ్ బుల్ అని సంజయ్ దత్ని పెట్టారు. డాన్ చనిపోతాడు. సో ఆడి యొక్క మెమొరీస్ అనేది ఇస్మార్ట్ శంకర్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల ఆ కథ అనేది అలా స్టార్ట్ అవుతుందండి. ఇంకా డీప్ రివ్యూలోకి వెళ్తే అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అసలు ఓన్లీ రామ్ యాక్టింగ్ ఒకటే బాగుంది. రిమైనింగ్ మ్యూజిక్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఒక మార్ముంత చోటు చింత సాంగ్ తప్ప ఇంకా ఏది అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే. అండ్ కమింగ్ టు రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గరికి వస్తే డిసప్పాయింట్ చేశాడండి. పూరి మార్క్ అసలు ఎక్కడా లేదు. అసలు పూరి మూవీస్ చూసుకుంటే ఆ మూవీ ఈ మూవీ కంపేర్ చేస్తే అసలు పూరియే తీసాడని మీకు డౌట్ వస్తుంది. అసలు మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎందుకు వచ్చానరా బాబు, ఇప్పటి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టే ఉంది. కానీ అసలు ఇంకేం లేదు. అసలు ఆలీ గారి గురించి ఆలీ గారు ఏదో ఉంటుంది, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారని ట్రైలర్ మొత్తంలో ఆలీది ఇంట్రెస్టింగ్ అనుకుంటే ఆలీ గారిది మూవీలో అసలు దేనికి కనెక్షన్ లేకుండా ఎందుకు పెట్టాడో కూడా పూరికే తెలియాలండి. అసలు ఏం బాగాలేదండి ఆలీ గారిది అయితే. శంకర్ సీక్వెల్ అన్నారు, అక్కడి నుంచి కనెక్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ అసలు ఏం కనెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అది వేరే పార్ట్ ఇది వేరే పార్ట్ అన్నారు. అసలు మధ్యలో వచ్చి అక్కడ ఉన్న ఇస్మార్ట్ శంకర్ ఇక్కడికి వచ్చి ఈ తర్వాత సత్య ఉన్న మెమరీస్ పోయి నార్మల్ ఇస్మార్ట్ శంకర్ అయిపోయి నార్మల్గా తిరుగుతాడంట. మళ్ళీ ఈ కొత్త బిగ్ బుల్ యొక్క మెమరీస్ అనేది ఇందులో పెట్టడానికి ఈ ఇస్మార్ట్ శంకర్ని వాడుకుంటారంట. అసలు ఆ సినిమా వేరే ఈ సినిమా వేరే అండి. ఆ సినిమాలో లాస్ట్కి సత్య క్యారెక్టర్లోనే ఉండిపోతాడు. మీరు క్లైమాక్స్ చూస్తే అసలు దానికి దీనికి సంబంధం లేకుండా అసలు ఇష్టం వచ్చినట్టు ఏం రాశారో నాకు అసలు అర్థం కాలేదండి. అసలు సినిమాకి వస్తే ఫైనల్లీ రాడ్ సినిమా అండి. నేనైతే సజెస్ట్ చేయను. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి.